నమస్కారం అండి. అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము ప్రతిరోజు లలితా సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. 311, 312, 313 నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుందాము. రహస్య ప్రతిపదార్థం బ్రహ్మానంద స్వరూపురాలు. బ్రహ్మానందమే రసముగా గలది. రసయుతత్వ స్వహదాయుతం యోగ్య రహస్య. వేదంలో పరబ్రహ్మాన్ని రసము బ్రహ్మము అని వర్ణించారు. అంటే సత్య జ్ఞాన అనంత రూప కాబట్టి అనుభవింపబడుచున్నదని అర్థము. మనసు ఇంద్రియములచే యుక్తమైన దేని గ్రహిస్తుందో అది రసము. బ్రహ్మానందమే రసముగా గలది శ్రీమాత. ప్రపంచంలోని ప్రతి పదార్థంలోనూ కూడా ఉండే రసము ఆ పరమేశ్వరి యొక్క స్వరూపమే అయి ఉన్నది. పాలలో నెయ్యి ఏ విధంగా అంతర్లీనమై ఉంటుందో ఆ విధంగానే మనలోని ఆత్మ ఈ దేహంలో సర్వవ్యాప్తమై ఉన్నది. నిజంగా చూస్తే పాలల్లో నెయ్యి కనిపించదు. వాటిని కాచి తోడు పెట్టి వెన్న తీసి ఆ వెన్నను కరగబెడితేనే గాని నెయ్యి రాదు. అంటే దేహంలో ఉన్న ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలంటే ఇంత కష్టపడాలి. నెయ్యిని ఏ విధంగా తీస్తామో ఆ విధంగా దేహంలోని ఆత్మని కష్టపడి దర్శనం చేసుకోవాలి. ఆత్మ దర్శనమైనప్పుడు ఆనంద రసము శరీరం అంతటా ప్రవహించి బ్రహ్మానందము పొందుతాము. ఈ రకంగా ప్రతి జీవిలోని రసగ్రహణ శక్తి ఆ పరమేశ్వరి అంశయే అని తెలుసుకోవాలి. పరమేశ్వరి ఆనంద రసమే స్వరూపంగా గలది. అందుచేత ఆమె రహస్య అనబడుతున్నది. ఈ నామము మంత్రంలోని ఈకారాన్ని సూచిస్తుంది. అన్నిటి యందు అంతర్లీనమై సారభూతమై ఉన్నవాడే పరమాత్మ. అందుకే శృతులు కూడా పరబ్రహ్మను రసో వైసహ అని ప్రతిపాదించాయి. అమ్మవారు పరబ్రహ్మ స్వరూపిణి కాబట్టి రహస్య. రాజ్ఞి అనే బిరుదునామం గల అమ్మవారికి ఉండవలసిన లక్షణాలే రమ్య, రాజీవలోచన, రజ్ఞాని, రమణి, రహస్య అని తర్వాత వచ్చిన నామాలు చెప్పబడాయని గ్రహించాలి. అంతేకాక ఈ రాజ్ఞి ఎవరో కాదు, భువనేశ్వరి దేవియే. ఈ భువనేశ్వరి దేవికి సంబంధించిన బీజాక్షరాల్లో ఉండే ఆకార, ఈకార ద్వయం, బిందు, రేఫాకారాలనే ఈ రమ్య, రాజీవలోచన మొదలైన నామాలు వరుసగా సూచిస్తాయి. ఓం రసాయ నమః. ద్వక్షాకరి. శ్రీమాత్రే నమః. 312 నామము రణత్కిని మేకల. ప్రతిపదార్థం రణత్ ధ్వని చేయుచున్న కింకిణి, చిరగంటలున్న మేకల. మేలునూలు లేక వడ్డానము గలది. ధ్వనించే చిరుగంటల వడ్డానాన్ని ధరించిన శ్రీమాత. పరమేశ్వరి ధ్వనించే చిరుగంటల మూలనూలు లేక వడ్డానాన్ని ధరించింది. భువనేశ్వరి మంత్రబీజాక్షర మంత్రాల ధ్వనులే చిరుగంటలు. ఆ చిరుగంటల ధ్వనియే కింకిణి నాదము. రణత్, కింకిణి అనే పదాలు ఉచ్చారణలో వివిధ ధ్వనులను సంకేతించే అక్షరాలను సూచిస్తాయి. మేకల అనే పదము మంత్ర సంకేతాన్ని తెలియజేస్తుంది. అంటే ఇంతకు పూర్వం చెప్పిన రాజ్ఞి మంత్రంలోని వర్ణాలను ఈ నామంలోని రణత్, కింకిణి సూచించే అక్షరాలు సూచిస్తాయని, ఆ అక్షరాల కూర్పును ఈ నామంలోని మేకల పదం సూచిస్తుందని గ్రహించాలి. ఓం రణత్ కింకిణి మేకలాయ నమః. షడాక్షరి. శ్రీమాత్రే నమః. 313 రమ నామము. ప్రతిపదార్థం లక్ష్మీ స్వరూపురాలు. సుత సంహితలో లక్ష్మీ రాఘవాది రూపేణ నర్తకీవ విభూతియే అని చెప్పబడింది. అంటే లక్ష్మీ, వాగాది, సరస్వతి, పార్వతి మొదలైన రూపాలలో నర్తకి వల్లే ప్రకాశిస్తున్నది. కాబట్టి లక్ష్మీ స్వరూపురాలవటం వల్ల పరమేశ్వరి రమ అనబడుతుంది. లక్ష్మీ శబ్దము సరస్వతి, పార్వతులందు కూడా చెల్లుతున్నది కాబట్టి రమ కామ కళా స్వరూప అనే రహస్యార్థము. అంతేకాక భక్తులకు ఐశ్వర్యప్రదాతత్వం వలన లక్ష్మీ స్వరూపం కాబట్టి ఆమె రమ. రమింపదగిన వాటికి ఆరామంగా ఉండేది రమ. ఇల్లు, రాజ్యము, స్వప్నము, వైకుంఠము ఇటువంటివన్నీ ఆనందాన్నిచ్చేవి. వీటినన్నిటిలో అస్తిత్వానికి సంబంధించిన స్థితిశక్తిని లక్ష్మీదేవితో సంకేతిస్తారు. అంతేకాదు అన్నిటిలోనూ శోభను, వైభవాన్ని కూడా లక్ష్మీదేవితో
పోలుస్తారు. ఈ లక్ష్మీదేవి పంచప్రకృతులలో రెండవది. పంచప్రకృతులకు నేపథ్యంలోని పరాప్రకృతి అమ్మవారు కాబట్టి ఈ రమా నామం కూడా అమ్మవారికి బిరుదునామంగా చెల్లుతుంది. లక్ష్మీ విష్ణుమూర్తి యొక్క శక్తి చరాచర జగత్కు స్థితి రూపమైనటువంటిది. శ్రీం బీజం లక్ష్మీ బీజంగా ఉపాసించబడుతుంది. శ్రీ అంటే లక్ష్మి, శ్రీ అంటే గౌరీ, శ్రీ అంటే సరస్వతి. మొత్తం మీద స్త్రీ అంటే త్రిశక్తుల రూపము. శ్రీం కామకల స్వరూపము. ఈమె ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, విద్యాలక్ష్మి, విజయలక్ష్మి ఇలా అష్టలక్ష్మిగా ప్రసిద్ధి చెందినది. ధన, ధాన్య, ధైర్య, విద్య, సంతాన, ఆది, గజ, విజయ, వాక్కు, శక్తి, యశస్సు, ముక్తులయందు లక్ష్మి ఉంటుంది. మహాలక్ష్మి సర్వమునందు ఉంటుంది. మహాలక్ష్మి దేహంలో లేనిదే ఏ ప్రాణి శోభించదు. అంతటా ఆమె ప్రభావమే. ఓం రమాయ నమః. ద్వక్షాకరి శ్రీమాత్రే నమః. Thank you for watching my video. Please like, share, comment, subscribe to my channel. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఏమైనా కామెంట్స్ ఉంటే పెట్టగలరు. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. బెల్ అనే ఐకాన్ బటన్ ప్రెస్ చేసి మా లేటెస్ట్ అప్డేట్